శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 16వ తేదీ జూన్ నెల 2026వ సంవత్సరం మంగళవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఏవైనా ఉన్నాయా అంటే తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి, చంద్ర, బుధ అత్యద్భుతంగా ఉన్నాయండి. చతుర్థంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు, 5 గ్రహాలు మీకు అనుకూలమైన పరిస్థితులు ఇస్తూ ఉండగా అర్ధాష్టమంలో ఉన్నటువంటి గురువు గారు కూడా ఉచ్చలో ఉన్న కారణం చేత చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. మాతృవర్గ రీత్యా బాగుంది, స్థిర చరాస్తుల రీత్యా బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంది, బంధువర్గ రీత్యా బాగుంది. మంచి ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. దగ్గర ప్రయాణాలన్నీ లాభిస్తాయి. అలాగే లాభాల బాటలో ఉన్నారు. రాహు గారు ఇచ్చేటటువంటి లాభము చాలా అద్భుతమైనటువంటిది. లాభస్థానంలో ఏ గ్రహం ఉన్నా లాభం ఇస్తుంది. అలాగే రాహు గాని, శని గాని ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇంకా ఇంకా లాభిస్తుంది. ఇక్కడ రాహు గారి యొక్క సంచారం అద్భుతంగా ఉంది. స్థాన చలనానికి అవకాశం కనిపిస్తోంది. ఏలినాటి శని ప్రభావం మీ మీద ఇప్పుడు ఉంటుంది. వ్యయ స్థానంలో శనిగారు కాబట్టి శనిగారికి తైలాభిషేకం చేసుకోండి. అలాగే గురువు గారికి స్తోత్రపారాయణాలు చేసుకోండి. ఇవి చాలా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. వివాహ జీవితంలో కొంచెం పూర్వం కన్నా కాస్త మేలైనటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. కాస్త అన్యోన్యత కనిపిస్తుంది భార్యాభర్తలు ఇద్దరిలో కూడా. స్థిరచరాస్తుల వృద్ధికి మీరు ఇంకా కొంచెం కృషి చేయవలసి ఉంటుంది. చేయండి, అనుకూలిస్తుంది. ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చెయ్యండి. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలతో పాటుగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. మరింత శుభకరమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. వృషభ రాశి. వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ద్వితీయ స్థాన బుధుని యొక్క సంచారము, అలాగే లాభస్థాన శని గారి యొక్క సంచారము చాలా చాలా బాగుంటున్న కారణం చేత ఇక్కడ అనుకూలమైనటువంటి వాక్ సిద్ధి, వాక్ శుద్ధి, ద్వితీయంలోనే బుధాదిత్య యోగం కూడా వచ్చినందువల్ల అనేక రకాల అనుకూలతలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సంపదలు పెరుగుతున్నాయి. ఊహించని విధంగా ధన లాభం ఉంది. పితృవర్గ రీత్యా కూడా సహాయ సహకారాలు వస్తున్నాయి. ఉద్యోగ జీవితం బాగుంది. కుటుంబ సౌఖ్యం బాగుంది. కుటుంబంలో సభ్యులందరూ కూడా చక్కటి ఐకమత్యంతో ఉంటారు అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం విషయంలో మీకు అనుకూలతలే కనిపిస్తూ ఉంటాయి, కానీ అంతగా అనుకూలించినటువంటి పరిస్థితులు కనిపించబోవు. ఇక్కడ కొంచెం జాగ్రత్త వహించండి. ఒకళ్ళు మీకు సహాయం చేస్తే అది ఇంకొకళ్ళు సహాయం చేశారు అనేటటువంటి భ్రాంతికి లోను కావద్దు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కీర్తి ప్రతిష్టల విషయంలో మొన్నటి వరకు మీకు ఏర్పడ్డటువంటి కీర్తి ప్రతిష్టల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఎవరన్నా ఏదైనా అపనిందలు అలాంటివి మీ మీద వేసినట్టయితే కొద్దిగా వారికి సమాధానం చెప్పడానికి ఓర్పు కలిగి ఉండండి. సహజంగానే మీ మీద వచ్చినటువంటి ఆరోపణలు వీగిపోతాయి అని కూడా తెలియచెప్పగలను. ఇష్టదేవత ఆరాధన చేయండి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయండి. మరింత శుభకరమైన ఫలితాలు మీకున్నాయి. మిథున రాశి. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుడు అత్యద్భుతమైన ఫలితం ఇస్తూ ఉండగా బుధాదిత్య యోగం కూడా చాలా బాగుంది. అలాగే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రులు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారండి. అలాగే తృతీయంలో కేతువు చాలా బాగున్నారు. వరుస రాశుల్లో ఉన్న గ్రహాలు చాలా వరకు మాలికా యోగంలో అనుకూలమైనటువంటి పరిస్థితులను ఇస్తున్నాయి. అలాగే మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఎలా ఉన్నా కానీ ఈ 1, 2, 3 స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు చాలా అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉండగా మిథున రాశి వారికి ఈ రోజున చాలా సంతృప్తికరమైనటువంటి జీవితం ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. మాట తీరు బాగుంటుంది. విద్య బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. దగ్గరి బంధువుల యొక్క ప్రేమాప్యాయతలు దొరుకుతాయి. అలాగే కార్యానుకూలత, కార్యసిద్ధి, చక్కటి ఆలోచనలతో కూడినటువంటి జీవితము, మంచి నిర్ణయాలు చేసుకోవడము, 10 మంది ప్రశంసిస్తూ ఉంటే మీకు చాలా మంచి మానసికమైన తృప్తి కలగడము, ధన ఆదాయం పెరగడము, కీర్తి ప్రతిష్టలు పెరగడము, ఉద్యోగ జీవితంలో కూడా పూర్వం కన్నా మేలైనటువంటి పరిస్థితులు,
శారీరక కష్టం తగ్గే విధంగా, అలాగే మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క పనితీరు చాలా వరకు పై అధికారుల్ని మెప్పించే విధంగా ఉంటాయి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంది. మృష్టాన్న భోజనాలున్నాయి, వినోద కాలక్షేపాలున్నాయి, శుభకార్యాల పరంపర ఉన్నది. రాజకీయంగా కూడా చాలా బాగుంది. పబ్లిక్ రిలేషన్స్ చాలా అనుకూలంగా ఉన్నాయి. ఎన్నో విధాలుగా చక్కటి అభివృద్ధికరమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ మీకు మానసికమైన ప్రశాంతినిస్తున్నాయి. ఇంటి ఇలవేల్పుని పూజించండి, నవగ్రహ స్తోత్రాలు చేయండి, మరింతగా శోభిస్తారు అని చెప్పి తెలియజేస్తున్నాను. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురు శుక్రులు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉండగా, మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఏదైనా ఉందా అంటే అంతగా లేదు. కానీ వ్యయస్థానంలో ఉన్నటువంటి బుధాదిత్య యోగం చాలా మేలు చేస్తుంది. దీనివల్ల ఏంటండి మనకి ప్రశాంతత అంటే, అనుకూలమైన స్థానచలనం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, ధనాదాయం ఉంటుంది, ముఖవర్చస్సు ఉంటుంది, పరపతి పెరుగుతుంది, మాట తీరు చాలా బాగుంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది. విద్య కావాలనుకుంటే విద్యలో మళ్ళీ ఇంకా కొంచెం ముందర ఉన్నతికి వెళతారు. అలాగే విద్యార్థులకి విద్య కూడా చాలా బాగుంది. ఇప్పుడు చదివిన చదువు చక్కగా జ్ఞాపకం ఉండడము, స్కాలర్షిప్ లభించడము, ఇలాంటి అనుకూలతలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే వివాహాది శుభకార్యాలు కుదరడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇన్ని రకాలుగా చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. అలాగే పుట్టింటి నుంచి ఆస్తులు ఏవైనా వచ్చేటటువంటి పరిస్థితి, అది కూడా ఊహించని విధంగా వస్తుంది మీకు అని కూడా తెలియజెప్తున్నాను. ఇన్ని విశేషాంశాలు ఉన్నప్పుడు ఈ గ్రహస్థితుల ద్వారా చాలా మనశ్శాంతి ఎక్కువగా ఉంటుంది. ఏవో కొన్నైనా జరుగుతాయి, చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, యోగా చేయండి, ఇంటి ఇలవేల్పుని పూజించండి, మరింత అభివృద్ధి పదంలో ఉంటారు. సింహరాశి. సింహరాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. ఇది మనము ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. అయితే లాభస్థానంలో ఉన్నటువంటి రవి, బుధ, చంద్ర 3 గ్రహాల యొక్క అత్యున్నతమైనటువంటి ఫలితాలు, వ్యయస్థానంలో ఉన్నటువంటి గురు శుక్రుల ఫలితాలు, ఈ 5 గ్రహాల యొక్క ఫలితాలు కూడా అత్యద్భుతంగా ఉన్నాయి. కాబట్టి ఈ రాహుకేతు శనిగార్ల వల్ల ఏర్పడేటటువంటి దుష్ఫలితాలు ఏమైనా ఉన్నాయా అంటే వాటిని మీరు ఖచ్చితంగా నిరోధించుకోగలరు, సమర్థవంతంగా ఎదుర్కోగలరు. ఇక్కడ మీ యొక్క తెలివిని కాస్త బలోపేతం చేసుకోండి. భగవంతుడికి సర్వస్య శరణాగతి చేయడం ద్వారా చక్కటి గ్రహాల అనుకూలత కలుగుతుంది. అంటే భగవంతుడి అనుగ్రహం కలిగితే ఈ గ్రహాలు ఇచ్చేటటువంటి దుష్ట ఫలితాలన్నీ పక్కకి పోతాయి. ఇక్కడ మీరు ఇష్టదేవతని లేదా ఇంటి దేవతని సర్వస్వ శరణాగతి పొందండి. అనేక రకాలుగా అద్భుతమైన ఫలితాలు మీకున్నాయి. ఒక్కసారి మటుకు నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. వీలైతే ఒకసారి హోమం చేసుకోండి, మరింతగా మానసిక ప్రశాంతత కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదైనా సరే యజ్ఞము, యాగము, దానము, ధర్మము, ఇలాంటివి పూజా పునస్కారము ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా చాలా వరకు మనశ్శాంతి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, మీ కృషి ఫలించి మీకు అభివృద్ధి జీవితము కనిపిస్తుంది, ధన ఆదాయము కనిపిస్తుంది. ఊహించని విధంగా లాభాల విషయంలో 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది అంటే అది మాటలైన విషయం కాదండి. అద్భుతంగా మీకు ధన ఆదాయం ఉంటుంది అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నాను. చెప్పిన పరిహారాలు చేసుకుని మరింతగా ప్రశాంత జీవితం పొందండి. కన్యరాశి. కన్యరాశి వారికి ఈరోజు షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు బాగా యోగిస్తున్నారు. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి శుక్ర, గురులు యోగిస్తున్నారు. ఇక దశమ స్థానంలో రవిచంద్రులు యోగిస్తున్నారు, బుధుడు కూడా యోగిస్తున్నారండి. బుధాదిత్య యోగము ఉంది, రవి గారు బాగున్నారు, అలాగే చంద్రుడు బాగున్నారు. ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే ఉద్యోగ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి మార్పు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మీ యొక్క సామర్థ్యం పెరుగుతుంది, పనితనము చాలా చాలా బాగుంటుంది, పై అధికారుల దృష్టిని ఆకర్షించే విధంగా, 10 మందిలో ప్రశంసలు పొందే విధంగా, అలాగే ఏదైనా బదిలీ అయితే అనుకూల బదిలీ అయ్యే విధంగా, మంచి ఇంక్రిమెంట్ పడే విధంగా
ఇంకొక ధనాదాయం ఏర్పడే విధంగా మంచి లాభాల బాటలో ఉంటూ అనేక రకాలుగా బాగున్నారు మీరు. విజయావకాశాలు కూడా బాగున్నాయి. షష్టము, దశమము, ఏకాదశము 3 యోగిస్తున్నాయంటే అది మాటలైన విషయం కాదండి. చాలా అత్యద్భుతమైనటువంటి గ్రహస్థితులు అన్నమాట. ఇంత మంచి గ్రహస్థితులు ఉన్నప్పుడు మీకు ఉద్యోగ జీవితంలో ఖచ్చితంగా ఉన్నతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే భార్యాభర్తల అన్యోన్యత పట్ల పూర్వం కన్నా ఇప్పుడు మేలైనటువంటి పరిస్థితులు ఉంటాయి అని కూడా తెలియజెప్తూ ఉన్నాను. సంతాన రీత్యా ఇప్పుడు చాలా వరకు సంతృప్తి చెందేటటువంటి కాలం. అలాగే మాతృవర్గ రీత్యా కూడా అనుకూలతలు కనిపిస్తున్నాయి. భాతృవర్గ రీత్యా ఇంకా అంత అనుకూలతలు కనిపించబోవడం లేదు. మీ అన్నదమ్ముల నుంచి ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఇది చెప్పదగ్గ సూచన. కుటుంబ జీవితం చాలా చాలా బావుంది. కుటుంబంలో ఐకమత్యం బావుంది. మీ మాట తీరు బావుంటుంది. అలాగే వ్యక్తిగతంగా మీకు మంచి పేరు ప్రతిష్టలొస్తాయి. అన్ని విధాలా బావుంది అని చెప్పి తెలియజేస్తూ, శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. అలాగే ఇష్టదేవత ఆరాధన చేయండి. ఇంటి ఇలవేల్పుని ఆరాధించండి. మరింత శుభకరమైన ఫలితాలు ఉన్నాయి. దాన ధర్మాలు చేసే విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించండి. తులారాశి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్న శనిగారు బాగున్నారు. దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఏకాదశంలో ఉన్నటువంటి కేతు బాగున్నారు. ఎప్పుడైతే 3 గ్రహాల యొక్క అనుకూలత ఉందో అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అయితే ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటంటే మొన్నటి వరకు ఒక 15 రోజుల క్రితం వరకు కూడా గురుబలం చాలా అత్యద్భుతంగా ఉంది అని చెప్పుకుంటూ వచ్చాము. గ్రహస్థితులు కూడా చాలా బాగుండి మీకు అనేక రకాలుగా పండింది. ఇప్పుడు గ్రహస్థితుల యొక్క సంఖ్య తగ్గిపోయింది. మేలు చేసే గ్రహాల సంఖ్య. అంటే ఇప్పుడు వ్యతిరేక ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వ్యతిరేక ఫలితాలని అనుకూలత చేసుకోవడం కోసం మీరు ఉద్యోగ జీవితంలో శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఓర్పు కలిగే ఉండండి. అలాగే షష్ఠ స్థానం బాగా యోగిస్తోంది కాబట్టి మీకు రావాల్సిన ధనము చాలా బాగా వస్తుంది. కీర్తి ప్రతిష్టలు వస్తాయి. శత్రువుల యొక్క సంఖ్య తగ్గిపోయి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని మిమ్మల్ని క్షమించమని అడుగుతారు. అలాగే మిత్రుల యొక్క సహాయ సహకారాలు పెరిగిపోతున్నాయి. ఏదైనా పోటీ పరీక్షల్లో కానీ రాత పరీక్షల్లో కానీ చక్కటి విజయావకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ మరిన్ని శుభకరమైన ఫలితాలు పొందడం కోసం లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసి వీలైనంత వరకు అన్ని అంశాల పట్ల కూడా ఓర్పు కలిగి ఉండండి. మరింత శోభాయమానంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుని సంచారం చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత అలాగే నవమ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క సంచారం కూడా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత ఒక విధంగా చెప్పాలి అంటే ఈ 3 గ్రహాలు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి. నవమ స్థానము పూర్వ జన్మ పుణ్య స్థానము అని చెప్పాలి. మరి ఆ స్థానంలో 2 శుభగ్రహాలు ఉన్నాయి అంటే అది మాటలైన విషయం కాదు. చాలా అద్భుతమైన ఫలితాలు. పిత్రార్జితం వస్తుంది. పితృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే పుణ్యక్షేత్రాల సందర్శన ఉంటుంది. రాజకీయంగా బాగుంటుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మీరు ఎంతో ఆశతో ప్రారంభిస్తారు ఈ పని చక్కగా అవ్వాలి అని. కానీ చాలా వరకు బ్రేక్స్ పడి ఉంటాయి ఇప్పటి వరకు. ఇప్పుడు ఇక సజావుగా ఆ పని జరిగిపోయి మీకు అనేక విధాలుగా ఉత్సాహం తెచ్చిచ్చే విధంగా అవి విజయావకాశాల వైపుకి దారితీస్తున్నాయి. ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి సూచనలు. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తున్నాయి. వివాహ జీవితంలో భార్యాభర్తల యొక్క అన్యోన్యత కూడా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అనుకోని విధంగా వచ్చిన అదృష్టం ఏదైనా ఉందా అంటే అది గురువుగారి ద్వారానే వస్తుంది. గురువు ఆశీస్సులు మీకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. చాలా విషయాలలో పురోగతి ఉంటుంది. అయితే సంతాన రీత్యా పూర్వం కన్నా ఇప్పుడు కొంచెం మేలైన పరిస్థితులు ఉన్నాయి. మాతృవర్గ రీత్యా మటుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. మాతృమూర్తి గారి అంతరంగం ఎప్పుడైతే ఆహ్లాదభరితం అవుతుందో మీ సేవల వల్ల మీకు అది చాలా అద్భుతమైనటువంటి వరం అవుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. స్థిర చరాస్తుల వృద్ధి పట్ల
మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, మరింత శుభకరమైన ఫలితాల కోసం నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. అలాగే శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయడానికి ప్రయత్నం చేసుకోండి. మరింతగా శోభిస్తుంది. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి తృతీయ స్థానంలో రాహు గారి సంచారం చాలా చాలా బాగుంటూ ఉండగా, అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. సప్తమ స్థానంలో చంద్రుడు బాగున్నారు. పంచమ స్థానంలో పంచమాధిపతి ఉండడం అనేది చాలా విశేషం. ఈ కోణ స్థానంలో అదే కోణాధిపతి ఉన్న కారణం చేత సంతాన పరంగా బాగుంది, మాతృవర్గ రీత్యా బాగుంది, భాతృవర్గ రీత్యా బాగుంది, కుటుంబ రీత్యా బాగుంది, వాక్కు రీత్యా బాగుంది, ధన ఆదాయ రీత్యా బాగుంది. అలాగే పుణ్యక్షేత్ర సందర్శనల ద్వారా బాగుంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కూడా మీరు కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి, అది కూడా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నో విధాలుగా మీకు ఈ సమయం బాగుంటూ ఉన్నప్పుడు మీరు భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేయవలసినటువంటి పరిస్థితే కనిపిస్తోంది. అలాగే ఉద్యోగ జీవితంలో కాస్త శారీరక శ్రమ, మానసిక శ్రమ పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాను. దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణ చేయడం ద్వారా, ఇంటి ఇలవేల్పుని పూజ చేయడం ద్వారా మరింతగా అనుకూలించే సమయం అని చెప్పి తెలియజేస్తూ, మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారం బాగుంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి, బుధ, చంద్ర 3 గ్రహాల సంచారం బాగుంది. సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి సంచారం బాగుంది. వెరసి 5 గ్రహాల యొక్క సంచారం చాలా చాలా బాగుంటూ ఉండడంతో వీరికి అనేక విధాల లాభాలున్నాయి. ఉండడానికి మాతృవర్గ రీత్యా కూడా లాభాలు కనిపిస్తున్నాయి. స్థిర చరాస్తుల వృద్ధి కనిపిస్తోంది. వాహన సుఖము కనిపిస్తోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం ఉంది. అలాగే విజయావకాశాలు, పూర్వం ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా చక్కటి పురోగతిలో ఉండి విజయావకాశాలని ఇస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది. అలాగే శుభకార్యాల పరంపర కనిపిస్తూ ఉన్నది. విద్య బాగుంది, ఉద్యోగం బాగుంది, వ్యాపారం బాగుంది, వ్యవహారం బాగుంది, ధన ఆదాయం బాగుంది, కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి, శుభకార్యాల పరంపర బాగుంది. అన్ని విధాలుగాను మీరు చాలా చక్కటి సంతృప్తికరమైన జీవితంతో ఉంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం కూడా మీరు ఆశించిన దానికన్నా ఎక్కువగా ఉంటుంది. ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కార్యసిద్ధి కలుగుతోంది. ఈ రోజు చాలా మనశ్శాంతి కలుగుతూ, అభివృద్ధి కలుగుతూ చక్కటి సంతృప్తితో ఉన్నారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శివారాధన చెయ్యండి. కుటుంబ జీవితంలో మటుకు కొంచెం ఓర్పు కలిగి ఉండండి. దుర్గా అమ్మవారి నామస్మరణ చేయండి. మరింతగా శుభకరమైన ఫలితాలు ఉన్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారం బాగుంది అని చెప్పాలి. మరి మిగతా ఏ గ్రహాల యొక్క అనుకూలత అయినా ఉందా అంటే, మిగతా ఏ గ్రహాల యొక్క అనుకూలత కనబడబోవడం లేదు. కానీ షష్టంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారము మీకు చాలా అనుకూలతలని తెచ్చిస్తోంది. ఆయన ఇక్కడ కుటుంబ స్థాన అధిపతి అవుతున్నారు. అలాగే ఏకాదశానికి అధిపతి అవుతున్న కారణం చేత ఇక్కడ ధనం పరంగా లాభాల బాటలో ఉన్నారు మీరు. అలాగే ఏలినాటి శని ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టే విధంగా గురువుగారి యొక్క దృష్టి శనిగారి మీద ఉన్న కారణం చేత అనుకూలతలు సంచరిస్తూ ఉన్నాయి. మిగతా అన్ని విషయాల్లో కూడా మాతృవర్గ రీత్యా కానీ, స్థిర చరాస్తుల రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, భార్యాభర్తల రీత్యా కానీ, రాజకీయంగా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, అలాగే ఉద్యోగ రీత్యా కానీ, ఏ దాని గురించి అయినా సరే మీరు పూర్తి సంయమనం పాటించి ఉండండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేసుకోండి, లేదా స్తోత్ర పారాయణ అయినా చెయ్యండి. అలాగే శివాభిషేకం చెయ్యండి, ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. మరింత ప్రశాంత జీవితం మీకు ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి. మీనరాశి వారికి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుధుని యొక్క సంచారం బాగుంది. అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క సంచారం బాగుంది.
షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతు యొక్క సంచారం కూడా చాలా చాలా బాగుంది. ఈ 4 గ్రహాల యొక్క సంచారము కూడా ఆర్థిక పరమైనటువంటి లాభాలని బాగా సూచిస్తూ ఉన్నాయి. మాతృవర్గ రీత్యా అనుకూలతలు సూచిస్తున్నాయి. అలాగే ఏదైనా స్థిర చరాస్తుల వృద్ధి కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వరుస 3 రాసులలోనూ ఉన్నటువంటి 4 గ్రహాల యొక్క ఉపయోగము మాలికా యోగాన్ని తలపిస్తూ అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్న కారణం చేత ఈరోజు మీనరాశి వారికి చాలా చాలా మనశ్శాంతి ఉండబోతోంది. అలాగే ధనము చాలా బాగా మీకు చేతికి అందుతుంది. ఈ ధనము మనకి కష్టపడి వచ్చిందా? లేకపోతే పూర్వం మనం పెట్టుబడులు పెడితే వచ్చిందా? లేదా అది వరకు ఎవరికైనా మనము రుణం ఇస్తే ఇప్పుడు తిరిగి ఆ రుణం వచ్చిందా? అనేది మీకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అప్పుడు ఎప్పుడో ఇచ్చున్నాము, ఇప్పుడొచ్చింది అండి అంటాం. ఎప్పుడో పెట్టుబడి పెట్టి ఉన్నామండి, అది ఇంకా మర్చిపోయాం మేము, కానీ అది ఇప్పుడొచ్చిందండి అంటారు. అలాగే మీకు రావలసిన ధనము ఎవరైనా సగం ఇచ్చి ఆపేసినట్టయితే, ఆ మిగిలిన సగం ఇప్పుడొచ్చేటటువంటి పరిస్థితి. ఈ విధంగా ఏదో ఒక విధంగా ధనలాభం అనేది మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే సంతాన రీత్యా చాలా బాగుంది. సంతానం పట్ల చాలా సంతృప్తికరంగా ఉంటారు. వారికి అభివృద్ధికరమైన జీవితం ఉంటుంది. సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతారు అనేటటువంటి శుభవార్త వింటారు మీరు. ఇంత అద్భుతంగా ఉన్నాయి. ఈ 3 రాసుల్లో ఉన్న గ్రహస్థితులే ఇంత బాగున్నాయి. ఇంకా ఏలినాటి శని ప్రభావం చాలా వరకు తగ్గిపోయి శుభ ఫలితాలను ఇచ్చే విధంగా గురువుగారి యొక్క దృష్టి గాని, స్థితి గాని, సంచారం గాని చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఏదైనా గాని ఈ ఆధ్యాత్మిక రంగంలో మీ సాధనా మార్గాన్ని విడవకండి. హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి. ఇంకా ఇంకా అత్యద్భుతమైన ఫలితాలు మీ సొంతం. మిగతా అన్ని విషయాలలో కూడా చక్కటి పురోగతి కనిపిస్తోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.